పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని సూచించారు. పదవితోనే గౌరవం, గుర్తింపు రాదని, చేసే సేవకు, పనికి గుర్తింపు వస్తుందన్నారు. ఆ దిశగా నూతన కార్యవర్గం పనిచేయాలన్నారు. ముందుగా కమిటీకి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అభినందనలు. ఒక మంచి కమిటీ వస్తే తప్పకుండా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది. ఒక మంచి సంకల్పంతో ఇందులో మా వైశ్యుల్లో పేదలు కూడా వచ్చారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు వచ్చారు. కమిటీలో అందరు సభ్యులు ఉండడం చాలా శుభసూచన. అంటే అన్ని వర్గాలకు కూడా ఇందులో భాగస్వామ్యం దొరికింది. ఇప్పుడే కైలాసం గారు మాట్లాడుతూ వాసవి వివాహ వారధి ఒకటి స్టార్ట్ చేస్తాము, కర్మ భవన నిర్మాణం ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. పేద వైశ్యుల పిల్లల్ని చదివించడానికి కూడా మా కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఇంకా కొత్త సభ్యులందరినీ కూడా కలిపి మేము రాజకీయంగా, సామాజికంగా వైశ్యుల్లో మంచి చైతన్యం తేవడానికి కూడా కృషి చేస్తామని చెప్పారు. చాలా మంచి ఆలోచనలతో, మంచి సంకల్పంతో మీరు ప్రారంభమయ్యారు. చాలా చాలా సంతోషం. ఏది ఏమైనా కూడా గతంలో ఏంటంటే కొన్ని సంఘాలు వైశ్యులకు కాదు, కానీ సంఘం అంటే కార్డు కోసమో తమ పరపతి పెంచుకోవడం కోసం కాదు. సంఘం అంటే సంఘ సభ్యుల మంచి చెడులను చూడడం కోసం, సంఘం అంటే సేవ చేయడం కోసం. అది గుర్తింపు అనేది పదవితో రాదు, సేవతో వస్తుంది. మనం చేసే పనులతో గుర్తింపు వస్తుంది. ఎన్నికయ్యాము, అధ్యక్షుడు అయ్యాము, కార్యదర్శి అయ్యామంటే పదవితో గుర్తింపు కాదు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎంత బాగా పనిచేస్తావు, నీ పనితనాన్ని బట్టి, నీ సేవలను బట్టి పదవికి గౌరవం పెరుగుతుంది, వ్యక్తికి గౌరవం పెరుగుతుంది. సో అట్లా మీరు చాలా బాగా పనిచేస్తారనే నమ్మకం నాకు ఉన్నది. మీరు చేసే అన్ని పనుల్లో సంపూర్ణమైన సహాయ సహకారాలు నేను అందిస్తాను. ముఖ్యంగా కర్మ భవనానికి సంబంధించి కూడా ఆల్రెడీ కమిటీ నన్ను కలిసినప్పుడు నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి మాట ఇచ్చాను. దానికి నా సంపూర్ణమైన సహకారం మా రాజదర్శి గారు, నేను ముందుండి అట్లే మా ఆర్యవైశ్య సంఘం కూడా రాష్ట్రంలోని అన్ని ఆర్యవైశ్య సంఘాలకు మార్గదర్శకంగా ఉండాలి. 10 మంది మనం చూసి మేము కూడా సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం లాగా పనిచేస్తాము, వాళ్ళ బాటలో నడుస్తాము అన్నంత గొప్పగా 10 మందికి ఒక దిక్సూచిగా, ఒక దిశ చూపే విధంగా మన ఆర్యవైశ్య సంఘం కృషి చేస్తుందని, ఆ విధంగా మీరు అడుగులు ముందుకు వేయాలని, మీ ప్రతి అడుగులో నా సహకారం ఉంటుంది, ప్రతి నిర్ణయంలో నా సహకారం ఉంటుంది. మీ ప్రతి ఆలోచనలో పేదలకు, సంఘ బలోపేతానికి, మన పట్టణానికి, మన నగరానికి మీరు చేసే ప్రతి మంచి కార్యక్రమంలో కూడా